ఇండియా చరిత్రలో ఎంతోమంది ఉరితీయబడ్డారు, ఎంతోమంది కాల్చి చంపబడ్డారు, ఎంతోమంది నరకబడ్డారు. కానీ ఒక్క మనిషిని ఉరితీసి ఆ శరీరం అస్థిపంజరం అయ్యే వరకు, అంటే ఆ శరీరం కుంగి కృషించి ఎముకల గూడుగా అయ్యే వరకు వేలాడదీయబడ్డాడు. అలా వేలాడదీయబడిన మనిషి ఎవరు? ఎందుకు అతన్ని చంపి వేలాడదీశారు? గోదావరి నది భద్రాచలం దాటి రాజమండ్రి మీదుగా పాపికొండల మధ్య ప్రవహిస్తుంది. రోడ్డు మార్గాలు లేని రోజుల్లో సరుకు రవాణాకు అది ప్రధాన మార్గం. రవాణాకు తగిన పడవల్లో కలప, పత్తి వంటి ఎన్నో వస్తువులు నది మార్గంలో వెళుతుండేవి. ఆ నదికి రెండు వైపులా కొరటూరు, కొండమొదలు అనే గ్రామాలున్నాయి. ఇప్పటికీ ఆ గ్రామాలను చేరుకోవడం అంత తేలిక కాదు. పాపికొండల నడుమ గోదావరి నది ఒడ్డున ఉన్న గిరిజన గ్రామాలే. గోదావరి నదిలో ఆ రెండు గ్రామాల మధ్య నుంచి వెళ్లే సరుకు పైన ట్యాక్స్ వసూలు చేయడం అక్కడి ఆదివాసి గ్రామ పెద్దల హక్కుగా ఉండేది. ఆ హక్కు వారికి ఎవరిచ్చారనేది క్లారిటీ లేదు. బహుశా పోలవరం జమీందార్ ఆ గ్రామ పెద్దలకు ట్యాక్స్ వసూలు చేసే అధికారం ఇచ్చి ఉండొచ్చని బ్రిటిష్ ప్రభుత్వం రికార్డుల ఆధారంగా తెలుస్తుంది. ఒకప్పటి పశ్చిమ గోదావరి జిల్లా కొరటూరు గ్రామానికి చెందిన కొండారెడ్లు అనే ఆదివాసి తెగకు చెందిన కోరుకొండ సుబ్బారెడ్డి 1852 వరకు ఇక్కడ ట్యాక్స్ వసూలు చేసేవాడు. అందులో సగభాగాన్ని నదికి అవతల వైపున్న కొండమొదలు గ్రామ పెద్ద అయిన రామిరెడ్డి, అతని తర్వాత అతని కొడుకు లింగారెడ్డికి వాటగా ఇచ్చేవాడు. సరిగ్గా అప్పుడే అడుగుపెట్టారు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలకులు. 1852 సంవత్సరంలో ఈ గ్రామ పెద్దలకున్న ట్యాక్స్ వసూలు చేసే అధికారాన్ని రద్దు చేశాడు స్థానిక సబ్ కలెక్టర్. దీంతో ప్రతీకారంతో సుబ్బారెడ్డి ఎదురు తిరిగాడు. అదే సమయంలో నాగవరం కోట వారసత్వం గొడవ కూడా వచ్చింది. పోలవరం దగ్గరలోని నాగవరం జమీందారి పెత్తనం 10 నుండి 12 గ్రామాలలో ఉండేది. ఆ జమీందారి పాలకులుగా ఇద్దరు వితంతువులైన అత్తకోడలు ఉండేవారు. వాస్తవానికి ఆ ఇద్దరు వితంతువుల్లో అత్తగారైన లక్ష్మీనరసమ్మ కోరుకొండ సుబ్బారెడ్డి కొడుకును తీసుకోవాలని అనుకుంటుంది. అలా జరిగితే సుబ్బారెడ్డికి ఒక్క వాటాయే వస్తుంది. కానీ సుబ్బారెడ్డి మాత్రం రెండో వితంతు అయిన సీతమ్మను తన కొడుకిచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాడు. అప్పుడు వారిద్దరి వాటాలతో సహా నాగవరం జమీందారి మొత్తం తన వశం అవుతుందని సుబ్బారెడ్డి అనుకున్నాడు. కానీ సీతమ్మ మాత్రం పక్కనే ఉన్న బుట్టాయిగూడెం మునసబ్ సుంకర స్వామితో సంబంధం ఉండేది. దీంతో నాగవరం జమీందారులోని సీతమ్మ వాటపై సుంకర స్వామి పెత్తనం వచ్చింది. ఈ సుంకర స్వామికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మద్దతుండేది. దీంతో నాగవరం కోట తనకు రాకుండా బ్రిటిష్ వారు అడ్డంకిగా మారారు. ట్యాక్స్ వసూలు చేయడం ఆగడం, నాగవరం జమీందారి దక్కకపోవడం, ఈ రెండు పరిణామాలతో ఈస్ట్ ఇండియా కంపెనీపై రగిలిపోయాడు. అదే సమయంలో 1857 తిరుగుబాటు ఉత్తర భారతంలో జరుగుతుంది. సుబ్బారెడ్డి ఈస్ట్ ఇండియా కంపెనీపై కోపంగా ఉన్నాడు. అదే సమయంలో కొచ్చెర్లకోట రామభద్రం అనే కల్ప వ్యాపారి సుబ్బారెడ్డికి కలిశాడు. అతనికి 1857 సిపాయిల తిరుగుబాటు గురించి చెప్పాడు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడమని ప్రోత్సహించాడు. అప్పటికి తమ దగ్గరలోని పెద్ద సంస్థానమైన పోలవరం జమీందారుకు వారసులు లేరు. దీంతో బ్రిటిష్ వారిపై పోరాడితే మొత్తం పోలవరం జమీందారికి వశం అవుతుందని సుబ్బారెడ్డికి రామభద్రం చెప్పాడు. పాత పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న బుట్టాయిగూడెం మునసబ్గా సుంకరస్వామి ఉండేవాడు. అతనికి బ్రిటిష్ మద్దతు కూడా ఉండేది. దీంతో 1857 సెప్టెంబర్ 17న బుట్టాయిగూడెం మీద 400 మందితో దాడి చేశాడు సుబ్బారెడ్డి. వాస్తవానికి తన లక్ష్యం సుంకరస్వామి నుంచి సీతమ్మను తీసుకెళ్లాడు. అక్కడ విఫలమయ్యారు సుబ్బారెడ్డి. కానీ బుట్టాయిగూడెం ఊరు దోచుకొని అటు నుంచి నాగవరం వెళ్ళాడు. ఈ దాడిలో కొరటూరు, కొంపల్లె, కన్నపురం, పడ, నాగవరం ఇతర గ్రామాల నుంచి కోయలు, కొండారెడ్లు కలిసిపోయారు. నాగవరం వెళ్ళిన తర్వాత తనను స్థానిక పాలకుడిగా ప్రకటించుకున్నాడు సుబ్బారెడ్డి. మాడిమల్ల, గూటల ప్రాంతాల వారు తనకే పన్ను కట్టాలని ఆదేశాలు ఇచ్చారు. అంతేకాదు తనకు ట్యాక్స్ చెల్లించకుండా గోదావరిలో సరుకు రవాణా చేసే వారిని బంధించడం, ఆ సరుకును ఆపివేయడం ప్రారంభించారు ఆ రెండు ఊర్లు. సరిగ్గా అదే సమయంలో సుంకరస్వామికి మద్దతుగా గోదావరి సరుకు రవాణా మార్గాన్ని విడిపించడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ రంగంలోకి దిగింది. సుబ్బారెడ్డిని అణచివేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం మొలానీ అనే
అసిస్టెంట్ మెజిస్ట్రేట్ను పంపింది. అతను మొదట్లో సుబ్బారెడ్డి మనుషులు నలుగురిని కొంత సంపదను స్వాధీనం చేసుకున్నాడు. ఆ అధికారి బుట్టాయిగూడలో ఉండగానే 600 మందితో సుబ్బారెడ్డి ఆ ఊరిని ముట్టడించారు. సీతమ్మను శుంకరస్వామిని తనకు అప్పగిస్తే యుద్ధం ఉండబోదని ఆ బ్రిటిష్ అధికారికి ఆఫర్ ఇచ్చాడు. సుబ్బారెడ్డి ముందు తన బలగం సరిపోదని గుర్తించిన అధికారి సుబ్బారెడ్డి చెప్పినట్లుగా చేశాడు. తరువాత శుంకరస్వామిని చంపేశారు సుబ్బారెడ్డి మనుషులు. ఈస్ట్ ఇండియా కంపెనీ వరుసగా పోలీస్ టీములను పంపడం, సుబ్బారెడ్డి సైన్యం వారితో తలపడడం, ఇదే తంతు 6 నెలల పైగా సాగింది. ముఖ్యంగా అటవీ ప్రాంతం కావడం వల్ల సుబ్బారెడ్డిది పైచేయింది. అనేక దఫాలుగా అనేక బృందాలను ఈస్ట్ ఇండియా కంపెనీ దించింది. కనిపించని పొదల వెనుక దాక్కుని కంపెనీ సైన్యంపై కాల్పులు జరపడం వారికి రక్షణ కల్పించింది. దానికి తోడు అటవీ ప్రాంతంలో శీతాకాలంలో వచ్చే జ్వరాలు, మలేరియా వంటివి కంపెనీ సైనికులకు బాగా ఇబ్బంది పెట్టి చివరకు కోరుకొండ సుబ్బారెడ్డిపై 2500, వెంకట సుబ్బారెడ్డిపై 1000 రూపాయల రివార్డును బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. కొన్ని పోరాటాల తర్వాత 1858 జూన్ 11న చింతపల్లి దాసిరెడ్డి అనే వ్యక్తి మాజీ తిరుగుబాటుదారు ఇచ్చిన సహాయంతో కోరుకొండ సుబ్బారెడ్డి దొరికిపోయాడు. కానీ సుబ్బారెడ్డిని పట్టించడానికి సాయం చేసిన దాసిరెడ్డి మీద కూడా 200 రూపాయల రివార్డు ఉండేది. దాసిరెడ్డి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో కలిసిపోయి శిక్షను తప్పించుకున్నాడు. దుండగి వీరారెడ్డి, పల్లల రామయ్య రంప అడవుల దగ్గర అరెస్ట్ అయ్యారు. కొల్లంపాటి రామిరెడ్డి పోలవరం దగ్గర లొంగిపోయాడు. జూను నాటికి చాలా మంది అరెస్ట్ అయ్యారు. కోర్ల వెంకట సుబ్బారెడ్డి, కొత్త సీతారామయ్య, కోర్ల సింగారెడ్డి, కోర్ల రాజిరెడ్డి, వీరారెడ్డి, కోరుకొండ తుమ్మిరెడ్డి జూన్ 7 నుండి 27 మధ్య దొరికిపోయారు. బ్రిటిష్ వారు కొందరి నిందితులకు శిక్షలు విధించినప్పుడు కఠినమైనవే కాకుండా క్రూరమైన శిక్షలు కూడా విధించేవారు. వాటిల్లో ఒకటే గిబ్బెట్. అంటే ఉరిశిక్ష విధించిన ఖైదీ చనిపోయిన తర్వాత మృతదేహాన్ని బంధువులకు ఇవ్వకుండా, అంత్యక్రియలు చేయకుండా ఒక ఇనుప చట్రం లేదా పంజరంలో పెడతారు. దాన్ని బహిరంగంగా వేలాడదీస్తారు. కొన్నాళ్లకు శవం కృషించిపోతుంది, ఎముకలు మిగులుతాయి. చాలా సందర్భాల్లో పుర్రె, కొన్ని బలమైన ఎముకలు మాత్రమే మిగులుతాయి. అవి చాలా కాలంగా అలాగే బహిరంగంగా ప్రజల్లో వేలాడుతూనే ఉంటూ ఆ శిక్షను పదే పదే చూసేవారికి గుర్తు చేస్తుంటాయి. ఇలా తమ విషయంలో భయాన్ని పెంచే అనేక చర్యలు చేపట్టేవారు బ్రిటిష్ ప్రభుత్వం. ఇలానే కోరుకొండ సుబ్బారెడ్డిని ఉరి తీశాక ఆయన మృతదేహాన్ని రాజమండ్రి కోటగుమ్మం దగ్గర ఇలానే ఇనుప పంజరంలో వేలాడదీశారని స్థానికుల కథనం. దానిని సుబ్బారెడ్డి సంచి అని పిలిచేవారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి.